కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరిచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు. ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఏమిటి అనంటే, దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం, ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి. ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి. ఇది మనిషికి ఇచ్చినటువంటి పని. అందుకనే మనలను అనగా మనుష్యులను రాజులైన యాజకులు అని పిలిచాడు. రాజులు ఏలతారు, యాజకులు స్తుతి స్తోత్రములను ఆయనకు అందజేస్తారు. సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని. అదే మనిషి చెయ్యాలి. అలాగే సృష్టి యావత్తు సజావుగా నడుస్తోంది అన్నటువంటి రాచరికం మనిషి చేయాలి. అదే దేవుడు మనిషి చూసినప్పుడు మనిషిలో కనిపించాలి. ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయన రాజ్యభారం, ఆయన భుజములకు, మన భుజములకు ఇచ్చినటువంటి ఆయన పౌరసత్వం, ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వం. అయితే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు. మైకుల ద్వారా వింటున్నవారు, ఈ ప్రాంగణంలో చూస్తున్నవారు, వింటున్నవారు, అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు, ఈ నరేటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని, మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒక్కసారి గమనించండి. నేను చెప్పే వర్షన్ను కూడా. ఇది మీకు బహుశా మీరు విన్నదే అయి ఉండొచ్చు, లేక ఒక కొత్త కోణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో. ఒక్క 5 నిమిషాలు ఇటువైపు చూడండి. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే, మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు. ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేనే రాజునవుతాను అన్నాడు. ఆయన ఏకఛత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంతరాజుగా ఏలమంటే, కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు, ఐ వాంట్ దట్ సీట్ అన్నాం. నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం. అలా కోరుకున్న మరుక్షణం అటు పూర్తిగా మనిషిగా బ్రతకలేకపోయాం, ఇటు దేవుడు కాలేకపోయాం. అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి.